బిల్ ఈజ్ పాస్డ్ అని ఒక వార్త బయటకు వచ్చేసిన తర్వాత ఎట్లా అనిపించింది అసలు ఆ సెకండ్? మీరు తెలంగాణ ఇవ్వకుంటే మిమ్మల్ని ఇక్కడ స్మాష్ చేస్తాం. కొత్తగా రాష్ట్రం ఏర్పడింది, చిన్న రాష్ట్రం, మరి ఎన్నో అవుతుంది అనుకున్నాం. సో ఎట్లా సాగింది? కేసీఆర్ గారు 2001లో తెలంగాణ పెట్టిన తర్వాత 14 ఏళ్ల పాటు ఒక ఉద్యమ ప్రస్థానం జరిగింది. కార్మికులు కూడా మమ్మల్ని ప్రభుత్వంలో కలపాలని చెప్పి ఆర్టీసీ గానీ ఇవన్నీ కూడా పనిచేసింది. కేటీపీఎస్ లో గానీ లేకపోతే సింగరేణి గానీ ఎలాంటి మార్పులు చేసింది? పాలకులు ఉద్యోగులు ఉన్నంత కాలం ఈ సమస్యలు ఉంటాయి. ఆ జీవనో ఈ జీవనో అది రద్దు కావాలని ఇది రద్దు కావాలని అది వేరే విషయం. అప్పుడు కేసీఆర్ ఏం చెప్పినట్టే అందరూ కూడా ఎవరెవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరి నిర్ణయాలు తీసుకొని ఇవన్నీ మేము చేసినాం, లోగో గానీ లేకపోతే తెలంగాణ విగ్రహం గానీ లేదా పాట గానీ ఇవన్నీ మేము వెంటనే మార్పులు చేసేసి. ఎందుకని అట్లా మార్పులు చేయాలి? ఎట్లయినా నేను కేసీఆర్ మీద ప్రతీకార పాలన తీసుకోవాలి, నన్ను అరెస్ట్ చేసిండు చేద్దాం ఆయన ఏదో ఒకటి చేస్తా అని ఓ ప్రతీకార పాలనతో నడుపుతున్నాడు తప్ప ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవడం. ఎంత అంటే వీళ్ళు ఏ బేసులతో చెప్పారండి 6 గ్యారెంటీలు? మరి దాని బడ్జెట్ లెక్కలు వేసుకున్నారా లేకపోతే ఎట్లా? అంటే రాజ్యాంగంలో ఏమి హామీ ఇచ్చింది? కూడు గూడు నీడ అని హామీ ఇచ్చింది. కూడు లేదు, గూడు లేదు, నీడ లేదు. కేసీఆర్ పాలన బాగుందా లేకపోతే రేవంత్ రెడ్డి పాలన బాగుందా పెట్టకుండా ఫామ్ హౌస్ పాలన ఎందుకు పెట్టిరాలి అసలు? అంటే అందులోనే ఒక కుట్ర ఉంది. ఫామ్ హౌస్ పాలన అంటే ప్రజలందరూ వ్యతిరేకిస్తారని చెప్పి మొదలే ఊహించుకొని అట్లా పెట్టింది.